కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్పై ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. దాడుల్లో పులివెందుల రూరల్ సిఐ రమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అనంతపురానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి ఆటో కన్సల్టెన్సీ వ్యాపారి. ఓ కేసు విషయమై బెదిరించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో లంచం డిమాండ్ చేశారన్నారు. ఇప్పటికే 50,000 రూపాయలు స్వీకరించగా మిగిలిన 1,50,000 రూపాయలు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో నగదు తీసుకుంటుండగా అధికారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతం 2 అధికారులపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం రిమాండ్ కు పంపనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దొంగతనాలు చేశారు. అది 4 లక్షల నుంచి 7 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు. 4 లక్షలు డీల్ చేశాను. ఈరోజు ఇచ్చేసాను. చేశాను. అది చైన్ స్నాచింగ్ అయింది. ఆ డబ్బులు మీరు కట్టాలి. అసలు డబ్బులు కట్టాలి మీరంటే లేదు సార్, అంత మాట్లాడదు కదా, 4 లక్షలు డీల్ కుదిరించుకొని ఈరోజు ఇచ్చేసాను. సార్ సాధారణ చేసాను సార్. వ్యవసాయకి ఎస్ఐ సార్ ఇచ్చాను. మనం డీల్ కుదిరిన తర్వాత అక్కడ పెట్టించాను. 7 లక్షలు మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని రిమైండింగ్ పంపిస్తాము. మీరే ముద్దాయిలు అవుతారు. డిమాండ్ చేసిన తర్వాత మేము భయపడి పోయిన శనివారం ఎస్ఐ సార్ బెదిరించి మమ్మల్ని 7 లక్షల నుంచి 4 లక్షలు మా చేత మీరు డబ్బులు ఇచ్చేసి. బ్రహ్మం అనే వ్యక్తి వెంకట బాలాజీ అనే ఆటో కన్సల్టెన్సీని నడుపుతూ ఉంటాడు. ఈయన గత డిసెంబర్ నెలలో 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక హోండా షైన్ బైక్ను ఆయన ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నటువంటి హోండా షైన్ బైక్ను బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తికి అన్ని డాక్యుమెంట్స్తో సహా కరెక్ట్గా క్రయపత్రం రాసుకొని అన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన దిలీప్ అనే బీహార్ అనేది చెందినటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. అయితే ఆ వ్యక్తి దిలీప్ అనే వ్యక్తి పులివెందుల మరియు సింహాద్రిపురం ఏరియాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినాడని, అతను నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం అనే వ్యక్తి అమ్మినటువంటి బైక్ను ఇతను నేరంలో వాడినాడని చెప్పి సీసీ కెమెరాల్లో కనిపించిందని ఈ సింహాద్రిపురం ఎస్ఐ గారు, తర్వాత పులివెందుల రూరల్ సిఐ గారు ఆ బ్రహ్మం అనే వ్యక్తిని పిలిపించి, నువ్వు బీహార్కు చెందినటువంటి ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు సీసీ కెమెరాల్లో వచ్చింది కాబట్టి నువ్వు ఈ నేరంలో నీకు భాగం ఉందని అతన్ని బలవంతంగా బెదిరించి, ఎవరైతే నిజమైన ముద్దాయి ఉన్నాడో బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులను అతను దొంగతనం చేసినటువంటి వస్తువులను కానీ రికవరీ చేయకుండా అమాయకుడైనటువంటి ఈ వ్యక్తిని, బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని, నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని బ్రహ్మ